నమస్కారం SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని ఆగ్రహం. విజయవాడ ఏపీఐఏసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నేటి నుంచి రాయితీపై బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నామని వెల్లడి. నిత్యావసర సరుకుల రాయితీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా చెలరేగిన మంటలలో 10 గోడౌన్లోని ప్లాస్టిక్ సామాగ్రి అగ్నికి ఆహుతి. అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశంతో మంటలను అదుపు చేసిన వైనం. సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. విజయవాడలో విజయ హాస్పిటల్ నిర్వాకం. కిడ్నీ రాకెట్ కేసులో విస్తుపోయే నిజాలు. కిడ్నీ బాధితుడిచ్చిన ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ వ్యవహారంపై నిగ్గు తేల్చిన పోలీసులు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిందని, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించారని చెప్పారు. కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో కలిపివేసిందని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుతో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ప్రాజెక్టుకు 800 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా 2,500 క్యూసెక్ల నీటిని తీసుకురావచ్చని తెలిపారు. గోదావరి, కృష్ణ, వంశధార, పెన్నా నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు. రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అబద్దాలు చెప్పే నాయకుల వ్యాఖ్యల్ని ఎప్పటికప్పుడు ఖండించాలని చెప్పారు. నిత్యావసర సరుకుల్ని రాయితీపై అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంది. రైతు బజార్లో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండగ అని తెలిపారు. ధాన్యం కొనుగోలులో అన్యాయం జరుగుతున్నా దానిపైన పోరాటాలు చేస్తామని, రైతులకు చెల్లించవలసిన 600 కోట్లు కూడా త్వరలో చెల్లిస్తామని ప్రకటన చేశారు. ధరల స్థిరీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రీటైలర్స్తో సమీక్షించామని, 284 అవుట్లెట్లో ఇవాళ కందిపప్పు, బియ్యం అందిస్తున్నామని వివరించారు. రోజుకు 391 మెట్రిక్ టన్నులు బియ్యం, 125 క్వింటాల కందిపప్పు అందుబాటులో ఉంచాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకి అందించడంలో పొరపాటు రాకుండా చూస్తామని తెలిపారు. డీమార్ట్, ఉషోదయ, రిలయన్స్ లాంటి మార్టుల్లో కూడా రీటైల్గా అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు. ఆ రోజు కూడా మేము పోరాటాలు చేశాం. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అనే 2 అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు 36,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని 1,650 కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది. అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి, ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి 1,000 కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో 1,600 కోట్ల నుంచి 1,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం. ఇంకొక 600 కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది. అది కూడా చెల్లిస్తాం. అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని, హోల్సేలర్స్ని, రీటైలర్స్ని, సప్లయర్స్ అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది. ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి. ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కందిపప్పు 181 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి
కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి. ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో, కలెక్టర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరినీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకు ఎందుకు ఉందంటే, రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గద్దె రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వినియోగదారుడికి కూడా అదేవిధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసే విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం. దీంతో పాటు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సామాన్యులకి అందించాల్సిన రైస్ని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, అవకతవకలు జరగకుండా అందించే బాధ్యత కూడా మేము తీసుకుని అన్ని ప్రాంతాల్లో మేము దాడులు చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మిల్లర్స్ అందరినీ కూడా సహకరించమని నేను కోరడం జరిగింది. దానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకొచ్చారు. సో ఆ విషయం కూడా మీ అందరితో కూడా ప్రస్తావిస్తూ, మేము గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం ప్రజల కోసం మా ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వంగా పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఇంకా ఈ నంబర్స్ ఏమైనా పెరుగుతాయా? స్టాల్స్ నంబర్స్ పెరుగుతాయి అంటే మొదటి రోజు కదండి, ఈ రోజు ఉన్న స్పందన చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే అన్నాను, రైతు బజార్లో ఈ విధంగా స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. 284 అవుట్లెట్లు ఈరోజు ప్రారంభించాం. ఇది కేవలం రైతు బజార్లే కాదు, మన రాష్ట్రంలో ఉన్న హోల్సేలర్స్ అందరూ కూడా, రీటైలర్స్ అందరూ కూడా ఇదే ధరకు అమ్మాలనే ఒక నిర్ణయానికి వచ్చాం. సో పెద్ద పెద్ద రీటైలర్స్, డీమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, ఉషోదయ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సూపర్ బజార్లు, వాటన్నింటిలో కూడా ఇదే ధరకి 160 రూపాయలకే కందిపప్పు సామాన్యులకు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. చర్చ జరిగింది, వాళ్ళు అంగీకారం వచ్చినాకనే మేము నిర్ణయం తీసుకుని ప్రకటించాం. భాస్కర్ రావు గారు, గుమ్మడి వెంకటేశ్వర గారు ఏమండి, ఒక్క కాకినాడలోనే ఈరోజు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధుల్ని 250 కోట్లు విడుదల చేస్తూ పయ్యావుల తన మొదటి సంతకం చేశారు. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15 ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లను విడుదల చేస్తూ దసరంపై తొలి సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధుల్ని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు నేడు మత్స్యశాఖపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత్స్యశాఖ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు.
మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా రివ్యూ నిర్వహించానని చెప్పారు. అత్యంత సుదీర్ఘ సాగర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. 4 హార్బర్లు ఉన్నాయని అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయటం లేదని తెలిపారు. హార్బర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. హార్బర్స్ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని తెలియజేశారు. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 10 గోదాంలోని ప్లాస్టిక్ సామాగ్రిని అగ్నికి ఆహుతి చేశాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి మంటల్ని అదుపు చేశారు. సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. పాత బస్తీలో నిన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 10 గోడౌన్లోని సామాగ్రిని అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల్లోకి వెళ్తే స్థానిక బావనారాయణ వీధిలోని చిట్టూరి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న విజయ్ కాంప్లెక్స్ 3వ అంతస్తులో సుమారు 10 గోడౌన్లు ఉన్నాయి. ఆ పరిసరాల్లో దుకాణాలకు సంబంధించిన యజమానులు ఈ భవనం పైన గోడౌన్లను నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఆయా దుకాణాలకు చెందిన యజమానులు, సిబ్బంది గోడౌన్లోని సరుకును సర్దుకునేందుకు వచ్చారు. గోడౌన్లో ఏసీలు వేసుకుని వారి పనుల్లో వారున్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఏసీలోంచి మంటలు చెలరేగి గోడౌన్కు పాకాయి. అన్ని గోడౌన్లలో ప్లాస్టిక్ గిఫ్ట్ ఆర్టికల్స్, చిన్నారులు ఆడుకునే బొమ్మలు, గోడ గడియారాలు వంటి సామాగ్రి అధికంగా ఉంది. ప్లాస్టిక్ కావటంతో మంటలు వేగంగా పాకాయి. ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటల్ని అదుపు చేశాయి. అనంతరం సిబ్బంది మిగిలిన సామాగ్రిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాద సమాచారం తెలియగానే విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో డొంక కదులుతోంది. బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో కిడ్నీ గ్యాంగ్ కోసం వేట మొదలైంది. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో భాష, వెంకట్, సుబ్రహ్మణ్యం అనే ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. విజయవాడలో విజయ హాస్పిటల్ చేసిన నిర్వాకం సంచలనం రేపింది. కిడ్నీ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని ఆశ చూపి గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. కిడ్నీ దందా వెనుకనున్న బ్రోకర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 4 బృందాలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో 5గురిపై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయటం, నకిలీ పత్రాలు సృష్టించడం లాంటి నేరపూరితమైన చర్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో భాష, వెంకట్, సుబ్రహ్మణ్యం అనే ముగ్గురి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. అటు కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద ఔటపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న ఇద్దరిని వెనక నుండి లారీ ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన వి శ్యామ్ కుమార్, వయస్సు 28 సంవత్సరాలు. మరొక మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. శ్యామ్ కుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నట్లు ఐడి కార్డు ఉంది. మృతులు ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. 2019-24 మధ్యలో జరిగిన రాష్ట్ర కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడ భారతీనగర్లో 6వ రోడ్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో విజయవాడ రోడ్ల వ్యవస్థ ఎంత ఘనంగా పనిచేసిందో చూశామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర నిధులు, కేంద్ర నిధులు మన రాష్ట్రానికి పూర్తి స్థాయిలో వినియోగించేలా మేమందరం కృషి చేస్తామని అన్నారు. 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్ర కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం జరిగిందని పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించే విధంగా అన్ని వర్గాల వాసులు, పేద ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారని తెలిపారు. త్వరలో ఒక పెద్ద టెండర్ రాబోతుందని, నితిన్ గడ్కరీ పర్యవేక్షణలో మెడికల్ కాలేజీ, నిడమనూరు ఫ్లైఓవర్ పనులు మొదలు పెడతామని చెప్పారు. విజయవాడ నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించే విధంగా చంద్రబాబు ఆలోచనలు తగ్గట్లుగా ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తామని అన్నారు. గత ప్రభుత్వం స్ట్రాంగ్ వాటర్, డ్రైనేజీ నిధులు దుర్వినియోగం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్ట్రాంగ్ వాటర్, డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. భారతీనగర్ 6వ నంబర్ రోడ్డు కార్పొరేటర్ బాంజూరావు గారు,
ఎమ్మెల్యే గజరామ గారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సహకారంతో శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మనం చూసాం 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగర పాలక సంస్థలో నిధులు మిగలాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల వల్లే నిధులు బడ్జెట్ వచ్చింది. తప్పకుండా మనం 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగర పాలక సంస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేసి ఎన్ని రోడ్లు వేసిందో మనందరం చూసాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నిధులు లేని రాష్ట్రం అయినా కూడా కేంద్రం నిధులు కానీ అంతేకాకుండా వాళ్ళ కార్పొరేషన్ ద్వారా మనం భారీగా ఆదాయాన్ని రాబట్టుకునే విధాలుగా మేము అందరం ఖచ్చితంగా కూర్చొని ఆలోచిస్తాం. ఎందుకంటే 2019 నుంచి 2023 వరకు కార్పొరేషన్లో మొత్తం నిధులు దుర్వినియోగం జరిగింది. దాని మీద కూడా విచారం జరగాలి. అది కూడా మేము కోరుతున్నాం. తప్పకుండా విచారం చేపిస్తాం. ఆ కార్పొరేటర్లు అందరూ కూడా దాని మీద చేయాలని అందరూ కోరుతున్నారు. కాబట్టి మేము అందరం ప్రభుత్వానికి నిధులు దుర్వినియోగం కాకుండా, ఎందుకంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, మేమందరం కూడా భారీ మెజారిటీతో ఎన్ని రోజుల నుంచి కొన్ని చరిత్రను సృష్టించాం. ఈసారి అన్ని ప్రాంతాల అభివృద్ధికి మేము కష్టపడి ఉన్నాం. తప్పకుండా అన్ని ప్రాంత వాసులు, అన్ని వర్గ వాసులు తెలుగుదేశానికి ఘన విజయం అందించారు. ఈ ఘన విజయంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, మీరు ఎంత సేవ చేస్తే మనం అంత చేస్తాం. మనం పోరాటం చేసాం వారి కోసం. ఇప్పుడు మనం వాళ్ళకి చేసే కార్యక్రమాల్లో చేయూతనివ్వండి మా అందరికీ ఎప్పటికప్పుడు చెప్తున్నారు. అంతేకాకుండా సర్వీస్ రోడ్డు, ఈ సర్వీస్ రోడ్డే కాకుండా త్వరలో టెండర్కి రాబోతుంది. ఇక్కడ ఒక ఫ్లైఓవరు, మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు దాకా ఫ్లైఓవరు మన చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కూడా ఆ రోజు నితిన్ గడ్కరీ గారు సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. త్వరలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యి ఆ ఫ్లైఓవర్ కూడా వచ్చి నగరవాసులకు ఉన్న ట్రాఫిక్ కష్టాలు, అంతేకాకుండా డ్రైనేజీ ఇవాళ మన స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిధులు కూడా దుర్వినియోగం జరిగిందంటే దుర్వినియోగం కాదు, వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయింది. తప్పకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ కావాల్సిన విధంగా అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీలో కూడా మనం తప్పకుండా కావాల్సిన నిధులు మంజూరు చేసే విధంగా మా వంతు కృషి అందరితో కలిసి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గజ రామ్మోహన్ రావు గారితో కలిసి కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటికి ఒక మొక్క ఉండాలి అనే ఉద్దేశంతో నేటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో మరల నగరానికి పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీని పెద్దెత్తున అభివృద్ధిని చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. గాంధీనగర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తంగా పెద్దెత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల చేత మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా చేయాలని నిర్ణయించామని, పర్యావరణాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల చేత మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా చేయాలని నిర్ణయించామని, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. నేటి నుంచి ఇంటికి ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. కాలువలను పరిశుభ్రంగా ఉంచి పచ్చదనాన్ని పెంపొందిస్తామని వెల్లడించారు. విజయవాడ నగరానికి మరల ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా గ్రీనరీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి కొండల మీద నుంచి, బంజరు భూముల నుంచి, కాలవొడ్ల నుంచి అన్ని చోట్ల, పార్కుల్లో అన్ని చోట్ల కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే సంబంధిత అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని, మొక్కల నాటకాన్ని మొదలు పెడతాం జరిగింది. దీన్ని స్వచ్ఛంద సంస్థలైనటువంటి రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్బు, వాసవి క్లబ్స్, ప్రతి గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ విద్యార్థుల చేత వాళ్ళ ఇంట్లో ఒక మొక్క, వాళ్ళు వెళ్ళే దారిలో ఒక మొక్క, ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే ఆ రాష్ట్రంలో 5 కోట్ల మొక్కలు నాటడానికి సులువు అవుతుంది. మొక్కలు నాటడం అనేది ఎంత అత్యవసరం అంటే, ఇవాళ పర్యావరణంలోని కార్బోహైడ్రేట్స్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చేది మొక్క. అంటే మనకి ప్రాణవాయువునిచ్చే మొక్కని మనం నాటాల్సిన అవసరం ఉంది, దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది, దానికి కొంచెం
నీళ్లు పెట్టి కొంచెం పెద్దదయ్యే వరకు మన బిడ్డలాగా చూసుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. దీన్ని అమలు చేయటమే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం అమలు చేస్తారు. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా కార్పొరేషన్ అధికారులు మరి మేము ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు కోరారు. గత ప్రభుత్వం అవలంబించిన విద్యా వ్యతిరేక విధానాల కారణంగా ఈ సమస్య వచ్చిందని తెలిపారు. ఈ ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించకుంటే ఆగస్టు 6 నుంచి అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ నెల 8, 9, 10వ తేదీల్లో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించామని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు తెలిపారు. దాసరి భవన్లో ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించడం జరిగిందని తెలిపారు. విద్యా వ్యవస్థలో ప్రధాన సమస్య సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కరువయ్యాయని చెప్పారు. గత 5 ఏళ్లు అవలంబించిన విద్యా వ్యతిరేక విధానాల కారణంగా ఈ సమస్యలు వచ్చాయని వాపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వమైన ఈ సమస్యలపై పరిష్కారం చూపాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లకు మరమ్మతులు చేయాలని వెల్లడించారు. సమస్యల పరిష్కారం కాకుంటే ఆగస్టు 6 నుంచి జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసనకి దిగుతామని హెచ్చరించారు. నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. మరి 3 రోజుల పాటు కాకినాడలో 8, 9, 10వ తారీఖు వరకు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తరగతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను చర్చించడం కూడా జరిగింది, తీర్మానాలు పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. దాదాపుగా 7 సంవత్సరాలుగా గత అధికారంలో ఉన్నటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి మరి అవలంబించినటువంటి ఏవైతే విద్యా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటిలో ప్రధానంగా హాస్టల్స్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్ సంబంధించి మెస్ బిల్లులు విడుదల చేయాలి, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి. మరి అదేవిధంగా ట్రంకు పెట్లు, దుప్పట్లు విద్యార్థులకు వెంటనే పంపిణీ చేయాలి. శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించాలి. గతంలో నాడు నేడు పథకం కింద హాస్టల్స్ అన్నీ వర్తింపజేస్తామని చెప్పాడు, కానీ ఎక్కడా కూడా ఒక్క హాస్టల్ కూడా మరమ్మతులు చేయించలేదు. కాబట్టి ఇదే కొత్త ప్రభుత్వం మరి రావడం జరిగింది. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖు నుండి ఈ హాస్టల్ సమస్యలపైన 30వ తారీఖు వరకు కూడా హాస్టల్ సందర్శిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మరి అదేవిధంగా హాస్టల్లో నిద్రిస్తున్నాం. విద్యార్థులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమావేశాల్లో విద్యార్థులతో ముఖాముఖి అయిన తర్వాత ఆగస్టు 6వ తారీఖున 26 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర మరి నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గురుకులాల్లో సీట్లు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు పెంచాలి. తర్వాత కస్తూర్బా స్కూల్స్, మోడల్ స్కూల్స్లో కూడా విద్యార్థులకు సీట్లు పెంచాలి. కస్తూర్బా స్కూల్స్లో 6వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు మొత్తంగా అక్కడే హాస్టల్, అక్కడే స్కూల్ ఉంటుంది కాబట్టి కేవలం 200 మంది మాత్రమే అడ్మిషన్స్ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం ఉంది. అట్లా కాకోకుండా కస్తూర్బా స్కూల్లో శాతం పెంచాలి, మోడల్ స్కూల్స్లో సెక్షన్స్ పెంచాలి. అదే మన ప్రధానంగా గురుకులాల్లో కూడా పెంచాలని చెప్పేసి కూడా దీంట్లో చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించబోతా ఉంది. ఆ కౌన్సిలింగ్ పూర్తిగా వెంటనే నిర్వహించాలి, ఫీజులు వెంటనే నిర్ధారణ చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో 6వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాన్ని కూడా పిలుపునివ్వడం జరిగింది. విద్యార్థులంతా పాల్గొనాలి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే వీటన్నిటిపైన స్పందించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఈ నెల ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వైజ్ఞానిక శిక్షణ తరగతులు కాకినాడలో 8, 9, 10 తారీఖుల్లో జరగడం జరిగింది. ఆ శిక్షణ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 250 మంది ప్రతినిధులు కూడా హాజరవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా అక్కడ శిక్షణ తరగతులు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అదే పద్ధతిలో రాష్ట్ర రోజున 10వ తారీఖున ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్వహించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలపైన చర్చించి ముఖ్యంగా ఆ నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా
సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు విద్యార్థినులు పడుతున్నటువంటి సమస్యలపైన చర్చించడం జరిగింది ఏఐఎస్ఎఫ్. ఆ పద్ధతిలో ఈ నెల 20 నుంచి 30 తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకత్వం ఈరోజు హాస్టల్లో వెళ్ళి నిద్రించి విద్యార్థుల యొక్క సమస్యలను ఏవి ఉన్నాయి, ఏమి ఇంకా మెరుగైన వసతులు ఏ విధంగా కల్పించాలని చెప్పి కూడా ఆ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వచ్చే నెల 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందర నిరసన కార్యక్రమం తెలియజేసి అనంతరం వినతిపత్ర రూపంలో కూడా ఉన్నటువంటి సేకరించినటువంటి సమస్యలను కూడా ప్రభుత్వానికి తెలియజేయడం తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సులువుగా విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాలుగా విద్యార్థులను కూడా హాస్టల్లో పేద మధ్యతరగతి విద్యార్థులే అక్కడ చదువుతూ అక్కడ ఉంటారు కాబట్టి అలాంటి విద్యార్థులకి ఈరోజు న్యాయం జరగకుండా అనేక రకాలుగా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు చెప్పుకునేటువంటి వాళ్ళ సమస్యలు ఎవరికో చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి సందర్భంలో అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. అక్కడ కనీసం ఉండడానికి ఒక శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగులు కూడా ఉన్నాయి, అయినప్పటికీ అక్కడే ఉంచుతున్నారు. కనీసం వాళ్ళకి మెరుగైన వసతులు లేవు, తాగడానికి మంచి నీళ్లు లేవు, అదే పద్ధతిలో భోజనాలు లేవు, అయినప్పటికీ ఎవరు పట్టించుకునే స్థితిలో లేదు. విద్యార్థులు అనేక రకాలుగా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాము. అదే పద్ధతిలో గత సంవత్సరం కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాస్టల్ నిధులు చేసి ఆ సమస్యలని వినతిపత్రం రూపంలో కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా దున్నపోత పైన వర్షం కురిచినట్టే గత ప్రభుత్వం వహించింది. కానీ విద్యార్థుల యొక్క సమస్యలు ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సమస్య కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్లో నెలకొంటున్నటువంటి సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించినటువంటి పద్ధతిలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం నూతనంగా ఎన్నికైనటువంటి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి విద్యారంగం సమస్యలను పరిష్కరిస్తాం, ఏమున్నా కూడా మీరు మాకు వెంటనే తెలియజేయండి అని చెప్పి కూడా నారా లోకేష్ గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము వెంటనే ఇలాంటి సమస్యలు ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో నెలకొంటున్న సమస్యలు విద్యార్థి యొక్క సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా మేమందరూ కూడా వినతిపత్ర రూపంలో అన్ని తీసుకెళ్ళి కూడా నెక్స్ట్ మంత్ 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం రూపంలో వినతిపత్రం తద్వారా వాళ్ళకి తెలియబడడం జరుగుతుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఎక్కడ ఈ సమస్యలన్నీ కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం విద్యార్థులు పడుతున్న సమస్యలను కూడా మెన్షన్ చేసి ఆ సమస్యలు వెంటనే పరిష్కరించే వైపుగా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. వెంటనే అదే పద్ధతిలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు చూస్తున్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని ఆగ్రహం. విజయవాడ ఏపీ ఐఏసీ కాలనీలోని రైతు బజార్లో కౌంటర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నేటి నుంచి రాయితీపై బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నామని వెల్లడి. నిత్యావసర సరుకుల రాయితీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా చెలరేగిన మంటలలో 10 గోడౌన్లోని ప్లాస్టిక్ సామాగ్రి అగ్నికి ఆహుతి. అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశంతో మంటలను అదుపు చేసిన వైనం. సుమారుగా 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. విజయవాడలో విజయ హాస్పిటల్ నిర్వాకం. కిడ్నీ రాకెట్ కేసులో విస్తుపోయే నిజాలు. కిడ్నీ బాధితుడిచ్చిన ఫిర్యాదుతో కిడ్నీ రాకెట్ వ్యవహారంపై నిగ్గు తేల్చిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.